ప్రాబ్లమ్ ఏందిరా అంటే జీరో అరే ట్రాన్స్‌ఫర్మేషన్ 1 ఇది ఈ వీక్లీ కాంటెస్ట్‌లో వచ్చిందనమాట. ఇన్‌పుట్స్ నంబర్ అరే ఇస్తాడు. ఈ నంబర్ అరే ఏం చేయాలంటే లాస్ట్‌కి కొన్ని ఆపరేషన్స్ చేసి దీన్ని జీరో అరే చేయాలి. జీరో అరే అంటే అన్ని ఎలిమెంట్స్ 0 ఉంటాయి. ఈ ఆపరేషన్స్ ఏందిరా అంటే మనకి అనదర్ ఇన్‌పుట్ క్వెరీస్ ఉన్నాయి కదా! క్వెరీస్ ఈస్ 2D అరే. ఒక్కొక్క ఎలిమెంట్ ఒక్కొక్కటి వచ్చేసి రేంజ్ ఇస్తాడనమాట. ఫ్రమ్ దిస్ ఇండెక్స్ టు దిస్ ఇండెక్స్ ఈ పర్టిక్యులర్ ఆపరేషన్ చేయాలి. డిక్రిమెంట్ ద వాల్యూస్ ఎట్ ద సెలెక్టెడ్ ఇండెక్స్ బై 0. ఓకేనా? మనం అవుట్‌పుట్ ఏం రిటర్న్ చేయాలంటే ఆఫ్టర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఇఫ్ ద అరే నమ్స్ అరే జీరో అరే అయితే ట్రూ, జీరో అరే కాదురా అంటే ఫాల్స్ రిటర్న్ చేయాలి. అంతే. ద ప్రాబ్లమ్ ఈజ్ సింపుల్. ఓకే, మరి మనం సొల్యూషన్ ఎలా అరైవ్ అవ్వాలి అని చూస్తే బ్రూట్ ఫోర్స్ కోడ్ చేద్దాం. Brute force approach. Brute force is simple. Just use a bunch of for loops and check. For loops use చేసి చెక్ చేయాలి. ఆ ఎలిమెంట్ ఆల్రెడీ 0 అయితేనేమో దిస్ వన్ డిక్రిమెంట్ చేయొద్దు. 0 కాకపోతే డిక్రిమెంట్ చేయి. ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు చేస్తూ ఉండు అంతే. ఫర్ వెల్కమ్ ఆర్ ఇన్ క్వైరీస్ for I in range of welcome r plus 1. Okay. In this example 0 నుంచి 2 వరకు. Okay. If nums of I not equals to 0 then only decrement చేయాలి. nums of ఇది ఇలా రన్ అవుతూ ఉంటుంది. తర్వాత మనకి నమ్స్ ఆఫ్ ఐ వచ్చేసి నమ్స్ అరే వచ్చేసి ఇలా ఉంటుంది. ఇఫ్ అంతా 0 అయితే 0 0 0 0 ఇలా 0 0s ఉంటాయి. సో ఎలా చెక్ చేస్తాం ఇఫ్ అది 0 అరేనా కాదా అని చెప్పేసి అగైన్ బ్రూట్ ఫోర్స్ ఫర్ లూప్ ఐటరేట్ ఓవర్ ద నమ్స్ అరే చెక్ చేయాలి. ఏదైనా నమ్స్ ఆఫ్ ఐ not equals to 0. Okay, for I range of length of nums, if nums of I not equals to 0 ఉంటే రిటర్న్ ఫాల్స్. అంతే. ఎందుకు రిటర్న్ ఫాల్స్ చేస్తున్నాం అంటే ఇక్కడ ఇప్పుడు లెట్స్ సే ఇక్కడ మన నమ్స్ అరే ఫస్ట్దే సమ్ 1 ఏమో ఉందనుకో, మనం ఫస్ట్ దాన్ని చెక్ చేస్తాం. ఇక్కడ ఇది నాట్ ఈక్వల్స్ టు 0 కదా, సో డైరెక్ట్ ఫాల్స్ రిటర్న్ చేస్తాం. ఇక్కడ మనం ఈ 4 నంబర్స్ని మిగిలిన నమ్స్ అరేని ఇటరేట్ చేసే అవసరం లేకుండా రిటర్న్ చేస్తున్నాం అంతే. ఇప్పుడు మనకి ఏంటంటే ఆప్టిమైజ్గా ఉంటుంది అనమాట సొల్యూషన్ అంతా. రిటర్న్ ట్రూ. ఓకే, రన్ చేద్దాం. రన్ అయిపోయింది. సబ్మిట్ చేద్దాం. బ్రూట్ ఫోర్స్ తీసుకుంటుందా లేదా అని. మోస్ట్లీ టిఎల్ఈ ఇచ్చింది, టైం లిమిట్ ఎక్సీడెడ్ ఇచ్చింది. మనము ఈ సొల్యూషన్ని ఎలాగా ఆప్టిమైజ్ చేయగలమంటే ఒక అప్రోచ్ ఏంటంటే డిఫరెన్స్ అరే తీసుకోవడం. డిఫరెన్స్ అరే అంటే లైక్ నార్మల్గా 0తో ఇనిషియలైజ్ చేసుకుంటాం లెంత్ ఆఫ్ n+1కి. ఓకే, ఇది ఎలా ఉంటుందంటే 0 0 0 0 0 0 0 అట్లాగా n+1 లెంత్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇది తీసుకున్న తర్వాత క్వైరీస్ని లెట్స్ ఇటరేట్ ఓవర్ క్వైరీస్. స్టార్ట్ కామా ఎండ్ in queries. Okay, diff of start ఓకే, అసలు ఇది ఎందుకు చేస్తున్నాం? డిఫరెన్స్ అరే ఆఫ్ స్టార్ట్ని 1కి అసైన్ చేస్తున్నాం, డిఫరెన్స్ అరే ఆఫ్ n+1ని
-1 కరెక్ట్ చేస్తున్నాం. ఓకే. ఎందుకు ఇది చేస్తున్నాం అంటే మనం ఇక్కడ +1తో ఇండికేట్ చేస్తున్నాం. ఏమని? ఆపరేషన్ ఈ డిక్రిమెంట్ ఆపరేషన్ అనేది ఈ ఇండెక్స్ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్ దిస్ ఇండెక్స్ ఎండ్ అవుతుందని చెప్పేసి చెప్పడానికి మనం ఇది చేస్తున్నాం అనమాట. తర్వాత ఈ డిఫరెన్స్ అర్రే విత్ కాంబినేషన్ ఆఫ్ ప్రీఫిక్స్ సమ్ మెథడ్ ఈ రెండు యూస్ చేసి మనము ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. ప్రీఫిక్స్ సమ్ ఎందుకంటే వీఆర్ క్యాలిక్యులేటింగ్ ప్రీఫిక్స్ సమ్ టు గెట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈచ్ ఇండెక్స్ ఇస్ కవర్డ్. లైక్ లెట్స్ ఏ సెకండ్ ఎగ్జాంపుల్లో తెలుస్తుంది. ఇప్పుడు ఈ ఆపరేషన్ ఉంది కదా 1 to 3, ఈ ఆపరేషను ఇండెక్స్ని 1 నుంచి 3 దిస్ వన్ ఇక్కడ చేస్తుంది. డిక్రిమెంట్ ఆపరేషన్ ఈ రేంజ్లో చేస్తుంది కదా. 0 to 2 ఈ రేంజ్లో డిక్రిమెంట్ ఆపరేషన్ చేస్తుంది. సో ఒకే ఇండెక్స్ మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ చేంజ్ అవుతుంది అనమాట, ఒకే ఇండెక్స్ వాల్యూ. సో అది మనం ప్రీఫిక్స్ అప్రోచ్తో దాన్ని క్యాప్చర్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు ఈ ప్రీఫిక్స్ సమ్ ఎట్లా చేస్తాం? లెట్స్ ఏ ఆపరేషన్స్ ఈక్వల్స్ టు ఇనిషియల్ 0తో ఇనిషియలైజ్ చేస్తాం. ఫర్ I in range of length of nums if ప్రీఫిక్స్ సమ్ కదా, మనము ఆపరేషన్ 0 ఇండెక్స్ నుంచి మనము సమ్ని బిల్డ్ చేస్తాం. ఎలా బిల్డ్ చేస్తామంటే డిఫరెన్స్ అరే ఆఫ్ 5తో. ఇఫ్ లెట్స్ సే దానికి డిఫరెన్స్ ఆఫ్ 5 1 ఉంటే ఇండెక్స్కి 0th ఇండెక్స్కి ఫస్ట్ ఇండెక్స్కి 1 యాడ్ చేస్తాం అనమాట. ఇఫ్ return to. Okay, let me just comment this one. Okay, so here ఈ ఆపరేషన్స్ మనం ఇక్కడ ప్రీఫిక్స్ సమ్ బిల్డ్ చేస్తున్నామా, ఈ ప్రీఫిక్స్ సమ్ బిల్డ్ ఏమవుతుందంటే ఈ ఇండెక్స్ ఆపరేషన్స్ ఉన్నాయి కదా, ఈ ఆపరేషన్స్ దిస్ రేంజ్ ఈ క్వైరీ ఆపరేషన్ ఆ పర్టికులర్ ఇండెక్స్కి ఎన్నిసార్లు జరిగింది ఆ ఆపరేషన్. లెట్సే ఇక్కడ 1 2 3 అండ్ ఇది 2 times పోయింది కదా, ఇది 2 times చేంజ్ అయింది, ఇది కూడా 2 times చేంజ్ అయింది యాక్చువల్లీ చూస్తే. సో ఇక్కడ ఆప్స్ ఇక్కడ వచ్చేసి 2 ఉన్నాయి అనమాట. ఇఫ్ ఆపరేషన్స్ ఎన్నిసార్లు డిక్రిమెంట్ అయింది అది నెంబర్ కంటే అది తక్కువ ఉందంటే, నెంబర్ కంటే తక్కువ ఉందంటే దాని అర్థం ఏంటంటే ఇంకా రిమైండర్ ఉంది కదా, 0 అవ్వలేదు వాల్యూ, రిమైండర్ ఉంది ఇక్కడ. లెట్స్ సీ దిస్ వన్, లెట్స్ సీ థర్డ్ వన్. ఓకే, ఇది కూడా 2 times ఈ ఆపరేషన్లో డిక్రిమెంట్ అయింది, ఈ ఆపరేషన్లో కూడా డిక్రిమెంట్ అయింది. 3 కాబట్టి 2 times డిక్రిమెంట్ అయింది. స్టిల్ వీ హ్యావ్ అ వాల్యూ 1 హియర్ కదా. సో ఇట్స్ నాట్ 0, ఇట్స్ 1. అందుకు ఇది ఇన్వాలిడ్ చేస్తుంది, ఈ కండిషన్ ఇన్వాలిడ్ చేస్తుంది. అందుకు మనం డైరెక్ట్గా ఒకసారి ఇన్వాలిడ్ చేస్తే చాలు కదా, వి జస్ట్ నీడ్ టు రిటర్న్ బూలియన్ వాల్యూ ఫర్ ఎంటైర్ అర్రే. సో రిటర్న్ ఫాల్స్. ఇది ఎక్కడా రిటర్న్ చేయలేదు, అన్నీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఉన్నాయి నమ్స్ ఆఫ్ ఐకి ఆపరేషన్స్ అంటే యూ కెన్ జస్ట్ రిటర్న్ ట్రూ. ఓకే, లెట్స్ రన్ దిస్. ఓకే, n is not n equals to length of nums. Accept it, it's working.